హాయ్ ఎవ్రీవన్, నేను మీ సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ అనలిస్ట్, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో చాలా సింపుల్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. డైవర్సిఫికేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్. ప్రపంచంలో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక థియరీ, ఒక లాజిక్. చాలామంది దీన్ని చాలా తక్కువగా చూస్తారు లేదా చిన్న చూపు చూస్తారు. ప్రపంచ ప్రసిద్ధి వెల్త్ క్రియేటర్, ఇన్వెస్టర్ అండ్ మా యొక్క గురువు వరుణ్ బఫెట్ గారు చెప్పిన సింపుల్ లాజిక్ ఒకటే: డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే మీ దగ్గర ఉన్న గుడ్లు ఒకే బాస్కెట్లో పెట్టొద్దు, ఎందుకంటే ఆ బాస్కెట్ పడిపోతే ఆ గుడ్లన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అంతా ఒకే అసెట్ క్లాసెస్లో పెట్టొద్దు, మీ డబ్బులు మొత్తం ఒకే ప్రోడక్ట్లో పెట్టొద్దు. ఇది సింపుల్, కానీ చాలా మంది దీన్ని అర్థం చేసుకోలేరు, తప్పుగా అర్థం చేసుకుంటారు, దీన్ని తప్పుడు వేలో కూడా యూజ్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ 3 ఇస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, కొంతమంది ఓన్లీ రియల్ ఎస్టేట్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇంకేం ఇన్వెస్ట్మెంట్ చేయరు. వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి తెలుసు, ఎక్సెప్ట్ అమరావతి, వైజాగ్, చాలా ఏరియాస్లో లాస్ట్ 8 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయి చాలా మంది ప్రాపర్టీ అమ్మాలంటే 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. ఇది ఈవెన్ హైదరాబాద్లో చాలా ఏరియాస్లో రియల్ ఎస్టేట్ 6-7 సంవత్సరాల నుంచి కూడా డౌన్ ట్రెండ్లో ఉంది. యాదగిరిగుట్ట లేకపోతే చాలా ఏరియాస్లో ఇది రియల్ ఎస్టేట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ కూడా తెలుసు. అదేవిధంగా మన సిల్వర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే 3 లక్షలు 4 లక్షలు కొనుక్కున్నారో వాళ్ళందరికీ ఇంకా బాగా తెలుసు, మొత్తం డబ్బులు తీసుకువెళ్ళి సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఆ విధంగా వాళ్ళు నష్టపోయారు. అదేవిధంగా స్టాక్స్లో కూడా చాలామంది 1-2 స్టాక్స్లో మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, లేదా కొన్ని పెన్నీ స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా నష్టంలో ఉన్నారు. అవసరానికి ఆ డబ్బులు రావు. ఈ 3 కేసెస్ అర్థం చేసుకోండి. డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. నేను మాట్లాడుతున్నప్పుడు చాలామంది అమాయకంగా అతి తెలివితేటలతో మాట్లాడతారు. రియల్ ఎస్టేటే మంచిదండి, ఇంకేవి మంచివి కావాలని ఒకడు అంటాడు. స్టాక్ మార్కెటే మంచిదండి, ఇంకేవి మంచిది కాదని ఇంకొక ఆయన అంటాడు. సిల్వరే మంచిదండి, ఇంకేవి కరెక్ట్ కాదని ఇంకొక ఆయన అంటాడు. నా దృష్టిలో ముగ్గురు మూర్ఖులే. నేను చెప్పింది వాస్తవం. వాళ్ళ యొక్క ఈగో, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క బయాస్డ్ మైండ్తో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప లాజికల్ థింకింగ్తో వాస్తవాలు అర్థం చేసుకుని ఎవరు కూడా మాట్లాడట్లేదు. ఒక 4 సంవత్సరాల కిందట ఒక ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు స్టాక్ మార్కెట్ వేస్ట్, రియల్ ఎస్టేట్ బెస్ట్ అని అన్నారు. ఇంకొక ఆయన స్టాక్ మార్కెట్ బెస్ట్, రియల్ ఎస్టేట్ వేస్ట్ అని అన్నాడు. ఇంకొక ఆయన కమోడిటీ బెస్ట్, ఇంకోటి వేస్ట్ అని అంటున్నాడు. చాలా తప్పు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 3 ప్రాథమిక సూత్రాలు మీరు తెలుసుకోవాలి. ఫస్ట్, మన యొక్క రిస్క్ ప్రొఫైలింగ్ చేసుకోవాలి. మన ఏజ్, మన ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత గోల్స్, మేబీ ఫైనాన్షియల్ గోల్స్ లేదా షార్ట్ టర్మ్ గోల్స్, అవి డిసైడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా మనకి ఏ ప్రోడక్ట్ సూటబుల్, ఏ ప్రోడక్ట్ ఎందుకు సూటబుల్, ఏ ఏరియాలో అది సూటబుల్, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఉన్న రిటర్న్స్ ఇప్పుడు వస్తాయి అని అనుకోవడం పొరపాటు. ఆ రిటర్న్స్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి బయటకు రావాలి. డైవర్సిఫికేషన్ చేయాలి, యాక్టివ్గా స్ట్రాటజిక్గా డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. అలా చేస్తే మనకు బెటర్ రిటర్న్స్ వస్తాయి. ముంబైలో, ఢిల్లీలో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఒకలాగా ఉండేది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒకలాగా ఉండేది. ఇప్పుడు ముంబై, ఢిల్లీ రియల్ ఎస్టేట్ ఒకలాగా ఉంది, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకోలాగా ఉంది. హైదరాబాద్ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్, ఫ్లాట్లు రియల్ ఎస్టేట్ వేరేలా ఉంది. ఒకప్పుడు ఈక్విటీ మార్కెట్ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ ఒకలాగా ఉండేది, ఇప్పుడు లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇంకోలాగా ఉన్నాయి. ఒకప్పుడు ఏ రిలేటెడ్ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి, ఇప్పుడు ఏ రిలేటెడ్ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇవ్వట్లేదు. ప్రాబ్లమ్స్, సైకిల్స్ వేగంగా మారిపోతూ ఉంటాయి. ఈ ప్రోడక్ట్ మంచిది, ఈ ప్రోడక్ట్ మంచిది కాదని అనట్లేదు, బట్ ఈ డైవర్సిఫికేషన్ కూడా అంత స్ట్రాటజిక్గా చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాంగ్ టర్మ్లో మనం ప్లాన్ చేసేటప్పుడు కొన్ని ప్రోడక్ట్ల యొక్క రిటర్న్స్ పూర్గా ఉన్న, మ్యాక్సిమం రాకపోయినా చాలా బాధపడాల్సి వస్తుంది. కొంతమంది వాళ్ళ మొత్తం డబ్బులు తీసుకువెళ్ళి ఒక ల్యాండ్లో కొనుక్కుంటాడు, ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు, లేదా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటాడు. అన్ఫార్చునేట్లీ ఆ ప్రోడక్ట్ 5 years 10 years రిటర్న్ ఇవ్వకపోతే ప్రాబ్లం ఏంటి? దానికి సొల్యూషన్ ఏంటి? డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, స్టాక్స్లో అండ్ లిక్విడ్ క్యాష్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా దాన్ని డైవర్సిఫై చేయాలి. గోల్డ్, సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా దాన్ని డైవర్సిఫై చేయాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పక్కా దాన్ని డైవర్సిఫై చేయాలి. స్టాక్ మార్కెట్లో మల్టీ పోర్ట్ఫోలియో స్ట్రాటజీస్ అంటాం, ఆ విధంగా డైవర్సిఫై చేయాలి. డైవర్సిఫై చేయకపోతే దాని యొక్క రిటర్న్స్, లేదంటే దాని యొక్క ఫ్యూచర్ ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్కే. చాలామంది అంటారు, మేము ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశామంటే ఆ కంపెనీ 20 times 30 times పెరిగిపోయేవి, మేము ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇంకే కంపెనీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయమని అంటారు. అది కరెక్ట్ కాదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒకవేళ మీకు ఆ కంపెనీ మీద కాన్ఫిడెంట్ డాటా లేకపోతే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే మీరు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ మీరు మళ్ళీ డైవర్సిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని వేరే సెగ్మెంట్లోకి డైవర్సిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ టైం టు టైం ఈ డైవర్సిఫికేషన్ మార్పులు కూడా మనం గమనించాలి. ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా నేను ఇస్తాను. ఒక క్లయింట్ అమర్రాజా బ్యాటరీస్ని దాదాపు 30 రూపాయలు కొనుక్కున్నారు. ఆ కంపెనీ 500-600 రూపాయల వరకు వచ్చింది. ఎస్, చాలా బెస్ట్ ప్రాఫిట్.
ఆ క్లయింట్కి నేను చాలా క్లియర్గా చెప్పాను, ఈ కంపెనీ నెక్స్ట్ 1-2 monthsలో 900-1000 రూపాయల వరకు వెళ్తుంది. ఆ రేంజ్లో మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వకపోతే మళ్ళీ 3-4 సంవత్సరాల వరకు ఇది పెరగదు అని చెప్పాను. 2016-17 ప్రాంతంలో ఆ క్లయింట్ ఆ 1000 రూపాయలకి వెళ్ళిన తర్వాత తను ఎగ్జిట్ తీసుకోలేదు. ఆ తర్వాత 3-4 సంవత్సరాల వరకు అది డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. రీసెంట్ టైమ్స్లో మన యొక్క ఛానల్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, కొన్ని మైక్రోన్ లేకపోతే ఇతర స్టాక్స్లో కూడా కరెక్షన్స్ వస్తున్నాయని, లేదా కొన్నిసార్లు రియల్ ఎస్టేట్ పూర్తిగా అక్కడ కిల్ అవ్వబోతుంది, రియల్ ఎస్టేట్లో మీకు ఎగ్జిట్లు దొరకవని చెప్పినా కూడా చాలామంది రియల్ ఎస్టేట్ నుంచి ఎగ్జిట్ కారు. ఫోన్లైనే పెరుగుతుందని చెప్పి సిల్వర్లో ఎగ్జిట్ కాల్ కొట్టినా ఎగ్జిట్ కారు, ఇంకా పెరుగుతుందని ఒక ఆశతో. కానీ ఆ టైంలో ఆ ప్రోడక్ట్లో మనం ఎగ్జిట్ కావాలి, ఆ ప్రోడక్ట్లో బయటకు వచ్చేయాలి. డైవర్సిఫికేషన్ అంటే 2 రకాలు. ఒకటి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో డైవర్ట్ చేసుకోవాలి, లేదంటే డైవర్సిఫై చేసుకోవాలి. 2, ఎక్కడ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు టైమ్లీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తీసుకోవాలి. ఇది మీ యొక్క యావరేజ్ CAGR లేదంటే గ్రోత్ రేట్ని డిసైడ్ చేసేస్తారు. ఈ 2 చేసిన వాళ్ళే తక్కువ టైంలో ఎక్కువ ఎర్న్ చేస్తారు, తక్కువ టైంలో ఎక్కువగా వెల్త్ క్రియేషన్ చేస్తారు. మార్కెట్లో ఈ వాస్తవాలు ఎవరు కూడా చెప్పరు, ప్రాక్టికల్ థింగ్స్ ఎవరు కూడా డిస్కస్ చేయరు. ఇలాంటి ఎన్నో జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్, ఎక్స్పీరియన్సెస్, కేస్ స్టడీస్ మీ ముందుకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాను. నేను మీ సత్య సంతోష్, సత్యనారాయణ.